జేడీ లక్ష్మీనారాయణ విస్తృత ప్రచారంను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలతో సమావేశాన్ని నిర్వహించారు. ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి జై భారత్ నేషనల్ పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా మనులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు అమాయకులని, ప్రజలకు ఓటు యొక్క ప్రాధాన్యత తెలియదని, ఆ ఓటు యొక్క ప్రాధాన్యతను గురించి రానున్న 4 రోజుల్లో వారికి వివరించి వారు ఓటు వేసే విధంగా చూడాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఇందులో కీలకంగా మహిళా మనుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. మహిళలకు చేయూతనిచ్చేందుకు మహిళా కార్యకర్తలను తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు అభ్యుదయ విధంగా ఎదిగేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు జై భారత్ నేషనల్ పార్టీ తరపున వినూత్నమైన కార్యక్రమాలతో మహిళలకు చేయూతనిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తామని ప్రజలందరూ దీవించి గెలిపించాలని ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ కోరారు. సేవలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మేము మరిపాలెం వెళ్ళినప్పుడు మాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వాళ్ళు వచ్చారు, మాకు చెప్పారు అని వాళ్ళు అందరూ చెప్పారు. అది చాలా గొప్ప విషయం. తర్వాత అన్ని విషయాలు కూడా మాకు చెప్పారు, మీరేంటి, తర్వాత ఎందుకోసం వచ్చారు, ఏ విధంగా రాజకీయాలు మారుస్తారు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శుక్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ముఖ్యంగా రేస్లో ఇప్పటి వరకు వచ్చాం. ఈరోజు 8వ తారీఖు, 9, 10, 11, 12, 13వ తారీఖున మనకు పోలింగ్ ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు మనం ఏం చేస్తామని కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఒక రకంగా తీసుకొచ్చాం, ఈ 4 రోజులు ఇంకా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు మన పార్టీ గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి, వీటి గురించి తెలియజేశాం. ఇప్పుడు బేసిక్గా వాళ్ళని ఓటింగ్ గురించి కూడా మనం తెలియజేయాలి. చాలామందికి తెలియదు, చాలామంది బాగా చదువుకున్నోడు కూడా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత కంగారు పడతారు. కాబట్టి వాళ్ళకి క్లియర్గా చెప్పాలి, మొదట ఎంపీ ఈవీఎం ఉంటుంది, ఆ తర్వాత ఎమ్మెల్యే ఈవీఎం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం, అందువల్ల ఎమ్మెల్యే పోటీ చేస్తున్న ఈవీఎం ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనది 8వ నంబర్, 8వ నంబర్, 8వ నంబర్ మీద శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.